ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుసు రాశి మార్చి 1 నుంచి 15 వరకు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ఎంతకాలం మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారో వాటిని అమలు చేసే దిశగా మీరు ప్రయత్నాలు మొదలు పెట్టడం, సక్సెస్ కూడా అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు చేపట్టే పనులు ఎవరిపైనా ఆధారపడకుండా ప్రణాళికాబద్ధంగా మీరే పూర్తి చేసుకోవాలి. డిపెండెన్స్ అనేది అసలు పనికిరాదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎదురు చూసి మోసపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అలాగే ఏదైతే మీకు ఉపయోగపడుతుందో, ఏ పని అయితే మీకు అవసరమో ఆ పనులు చేసేటప్పుడు చాలా ఓపికగా ఓర్పుగా ఉండాలి. చాలా నేర్పుగా కూడా వ్యవహరించాలి. ఇక ఆర్థికపరమైన విషయాలు చూసుకున్నట్లయితే మిశ్రమంగా ఉంది, అటు ఇటుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది మాత్రం కేతుగ్రహ చంద్రగ్రహణం మీరు మన పీఠంలో ఇక్కడ రాహుకేతువుల ముందు జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే మీకు ఇక్కడ మీ నక్షత్ర శాంతి కూడా చేయటం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా అది చేసుకుంటే కొంత మీకు ఈ ధనుసు రాశి వారికి యోగకాలం కాబట్టి కింద పడకుండా పైకి వెళ్తూ ఉంటారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు మాత్రం కాస్త మిశ్రమంగా ఉన్నాయి. గృహాల్లో శుభకార్యాలు చేసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తుల వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార మార్గానికి ప్రయత్నాలు చేయండి, అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశాలు అయితే ఇవ్వద్దు. వివాదాస్పద విషయాలకు కాస్త దూరంగా ఉంటే మంచిది. వీటికి దూరంగా లేకపోతే మీ సొంత పనులకు బ్రేకులు పడేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన అనవసరంగా అలిగేషన్స్లో మాత్రం మీరు వేలు పెట్టద్దు. ఇక నూతన స్త్రీల పరిచయాల వలన మీ జీవిత భాగస్వామితో, ముఖ్యంగా మగవాళ్ళకి చెప్తున్నాను,
మీ లైఫ్ పార్ట్నర్తో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది ఇంటి వరకు తెలిసిపోతుంది. తర్వాత చాలా కష్టాలు పడతారు, చూసుకోండి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. మొండు బకాయిలు కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఏదో కొంత వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే. మీ తరపున ఉన్న సాక్షి మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకైతే అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు వెంటనే అందుకోవటం చాలా మంచిది. రాజకీయ నాయకులకైతే సానుకూలంగా ఉంది. ఏదైనా మీ యొక్క పార్టీ అధిష్టాన సలహాలతో ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అధికారుల ద్వారా ప్రశంసలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు కూడా పై అధికారులతో దానికోసం ఇప్పుడు మాట్లాడడం కూడా మంచిది. తప్పకుండా వారు మిమ్మల్ని రికమెండ్ చేసేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. గతంలో ఏదైనా కాస్త వ్యాపారం ట్రాక్ తప్పినా దాన్ని ఒక ట్రాక్లో పెట్టడం, వ్యాపారాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఏదైనా గట్టి కృషి అయితే చేస్తారు సక్సెస్ అవ్వడానికి. నూతన పెట్టుబడులకైతే ప్రణాళిక బద్ధంగా చేసుకోవచ్చు. చాలా ప్లానెడ్గా చేసుకునే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుంటే బాగుంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. షేర్ మార్కెట్ మాత్రం అంత సానుకూలంగా లేదు. ఏదైనా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఇక చిరు వ్యాపారస్తులకైతే ఆశించిన స్థాయిలో లాభాలు అయితే కనిపించకపోవచ్చు. శ్రమ అయితే కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. కళారంగంలో ఉన్నవారికైతే చిన్న చిన్న అవకాశాలు మాత్రం వస్తాయి. చిన్న అవకాశాలే కదా అని వదిలేసుకున్నట్లయితే ఇది కూడా తర్వాత దొరకడం కష్టమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే చదువు మీద ఫోకస్ పెట్టాలి. మెల్లగా చదువుల్లో రాణించడం మొదలు పెడతారు. టీవీ, సెల్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మీకు చాలా మంచిది. అందులో ఇది పరీక్షా సమయం. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి బాగానే ఉంది. కాకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి చిన్నపాటి ఇన్ఫెక్షన్స్తో బాధపడే సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమికులైతే తొందరపాటుతో వ్యవహరించడం వలన మీ మధ్య కాస్త చిన్నపాటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి అపోహలు, అపనమ్మకాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 5, 7, 12. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 3, 10, 15. మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. అలాగే శుక్రగ్రహానికి శుక్రగాయత్రి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.